హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సలార్ మూవీ అందరూ చూసిరు అంటే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు చూసిరు. ఎంత మంచిగా ఉందనేది అందరికీ తెలుసు. అంటే దీన్ని బట్టి తెలుగు వాళ్ళ సత్తా ఏంటి అనేది చాలా మందికి అర్థమై ఉంటుంది. ఎక్కడ బాలీవుడ్ అయినా సరే, కాలీవుడ్ అయినా సరే, తెలుగు వాళ్ళు ఇంతకు ముందు ఇండియా సినిమా అంటే బాలీవుడ్ సినిమా అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇండియా సినిమా అంటే తెలుగు సినిమా. ఒక పుష్ప, ఒక బాహుబలి అంటే అంతంత పెద్ద మూవీస్ తెలుగు డైరెక్టర్స్ తీశారంటే వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఎందుకంటే తెలుగుడిగా నేనైతే చాలా గర్వపడుతున్నా అంత మంచి మూవీ చేసినందుకు. ఇప్పుడు సెలార్ మూవీ చూసుకుంటే ఈ వేణుస్వామి అనే వ్యక్తి సెలార్ మూవీ అట్టర్ ఫ్లాప్, అస్సలు బాగోదు. నాకు తెలుసు కదా, ఏదో డైరెక్షన్ చేశాడు చెప్పిండు. అంటే అట్లా చెప్పిన వ్యక్తి ఈరోజు తలెక్కడ పెట్టుకోవాలి అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చింది సలార్ మూవీ. 1000 కోట్లకు దగ్గరలో ఉన్నది సలార్ మూవీ. అంటే ప్రభాస్ కష్టం కానివ్వండి, తర్వాత దానికి సంబంధించి డైరెక్టర్ గారి కష్టం కానివ్వండి, ఇంతమంది కష్టపడితేనే ఆ మూవీ తెరకెక్కింది, తెర మీదకి వచ్చింది. ప్రొడ్యూసర్ కష్టం కూడా. అంటే ఇంత మంచి తెరకెక్కిన మూవీ, ఇంతమంది పబ్లిక్ ఆదరిస్తున్న మూవీని బాలీవుడ్ వాళ్ళు ఎందుకు ఇన్ని కుట్రలు చేస్తున్నారు అనేది అర్థం కాకుండా ఉంది. ఎందుకు థియేటర్లు ఇవ్వట్లేదు? మీ డిస్ట్రిబ్యూటర్లకు ఏమైంది? అంటే మీ జవాన్ సినిమా, మీ పఠాన్ సినిమా, షారుఖ్ ఖాన్ గారి మూవీస్ అయితేనేమో ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసేస్తాం ఖచ్చితంగా. మా డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి అవన్నీ చేసి రిలీజ్ చేసేస్తాం. మీకు ఎన్ని థియేటర్లు కావాలో అన్ని థియేటర్లు ఇచ్చేస్తాం. కానీ మా తెలుగు సినిమాకి మాత్రం మీరు ఆ బాలీవుడ్లో థియేటర్స్ ఇవ్వరు. థియేటర్స్ ఇవ్వకపోవడం కాకుండా ట్రోల్స్, ప్రభాస్ దేముంది, ప్రభాస్ హీరోనేనా అని ట్రోల్స్. అంటే ఎందుకు మా తెలుగు హీరోలు అంటే మీకు అంత కక్ష? సూటిగా అడుగుతున్నా, ఎందుకు మా తెలుగు హీరోలు అంటే మీకు అంత కక్ష? అంటే మిమ్మల్ని దాటేసి వెళ్ళారనా, లేకపోతే మీకంటే ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారనా, లేదా మీకంటే ఎక్కువ మంచిగా పబ్లిక్ ఆదరిస్తున్నారా అనేది తెలియాల్సింది. ఎందుకంటే మేము కూడా ఎక్కడ బాలీవుడా, కాలీవుడా, తర్వాత టాలీవుడ్ అని మేము ఎక్కడా చూడలేదు. ఎక్కడ భేదాభిప్రాయాలు కానీ ప్రాంతీయ అభిప్రాయాలు మేము ఎక్కడ తీసుకురాలేదు. కానీ ఈ రోజు మీరు తీసుకొస్తున్నారు. ఆ థియేటర్లు ఇవ్వద్దు, తెలుగు సినిమాలకు థియేటర్లు ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు తెలుగు సినిమాలకు థియేటర్లు? మీరు థియేటర్లు ఇవ్వకున్నా కూడా 4 రోజులల్లా ఓటీటీలోకి వస్తుంది. చూసేవాళ్ళు బాలీవుడ్ అయినా, నార్త్ వాళ్ళైనా, సౌత్ వాళ్ళైనా ఎవరైనా చూస్తారు అలాంటి మూవీస్. అంటే మీరు సలార్ మూవీకి ఎందుకు అసలు మీరు అక్కడ బాలీవుడ్లో థియేటర్స్ ఇవ్వట్లేదు? ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? అంటే అదే బాలీవుడ్ హీరోలు మేము ఇక్కడ ట్రోల్ చేయమా? ఇక్కడ థియేటర్లు ఆపలేమా? ఇది కరెక్ట్ కాదు. ఇది మానుకోవాలి. ఇది మీకు చాలా అంటే చాలా మైనస్. ఇది ఇప్పటికే తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డులు పొందింది. RRR సినిమా కానివ్వండి, మిగతా సినిమాలు కానివ్వండి. ఆస్కార్ అవార్డు పొందిన RRR సినిమా ఈ రోజు మా తెలుగు సినిమా కాబట్టి మేము చాలా గర్వపడుతున్నాం. అలాంటి తెలుగు సినిమాకి మీ బాలీవుడ్లో థియేటర్స్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి మీకు? అది చాలా అంటే చాలా తప్పు. మనతో మాట్లాడటానికి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి నరేష్ అనే వ్యక్తి, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అతన్ని పిలిచే ప్రయత్నం చేద్దాం. అన్న రండి ఒకసారి. అన్న మీ పేరు? నరేష్. చెప్పండి నరేష్ గారు, అసలు తెలుగు సినిమాకి ఎందుకు వీళ్ళంత వివక్ష చూపెట్టి అక్కడ థియేటర్లు ఇవ్వట్లేదు? ఎందుకు? ఆల్రెడీ సలార్ సినిమా బ్లాక్ బస్టర్ తెలుగులో పాన్ ఇండియా సినిమా. అది ఒక షారుఖ్ ఖాన్ సినిమా బాలీవుడ్ లో జరుగుతుంది కాబట్టి డొంకీ రిలీజ్ చేశారు కాబట్టి మన సినిమా హై బడ్జెట్ తో ఉంది అండ్ బాగా సక్సెస్ లో ఉంది కాబట్టి వాళ్ళకు ఒక విభేదం ఏర్పడింది. మన తెలుగు వాడు వచ్చేసరికి ఇంత పెద్ద ఇట్ ఇచ్చాడు, షారుఖ్ ఖాన్ సినిమాకి పోటీకి ఇచ్చాడు, మించిపోయిందని చెప్పేసి ఒక విభేదం చూపించి వాళ్ళు మనకి సినిమా హాల్స్ ఇవ్వకుండా క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. అసలు ఎందుకు వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళ తెలుగు సినిమాలో ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారి సినిమాకే వద్దాం. జవాన్ కానివ్వండి, తర్వాత పఠాన్ కానివ్వండి, ఈ రెండింటికి కూడా మనం వాళ్ళకి అనుకున్న థియేటర్లు ఇచ్చాం కదా. నైజాంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఇచ్చాము. మనం ఆ సినిమాని ఆదరించాం కాబట్టి అది పాన్ ఇండియా సినిమా అయింది. సినిమా కూడా జవాన్ మంచి హిట్ అయింది. వాళ్ళకి అదే తెలుసుకోవట్లేదు, మరి వాళ్ళకి అర్థం కావట్లేదో తెలియట్లేదు. మన తెలుగు వాళ్ళని తొక్కేయాలని చూస్తున్నారని మా అభిప్రాయం. అలాగే కనుక జరిగితే ఈసారి బాలీవుడ్ సినిమాలు మేము కూడా చూడకుండా ప్రేక్షకులు మానేస్తే మీరు కూడా అంత పెద్ద ఇట్లు ఇచ్చేవాళ్ళు కాదు కదా. మీరు కూడా పాన్ ఇండియా హీరోలు కారు కదా. ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. ఎందుకు నరేష్, ఎందుకు వీళ్ళ సలార్ మూవీని ట్రోల్స్ మళ్ళీ అంటే ఏది థియేటర్లు ఇవ్వకపోవడమే కాకుండా మళ్ళీ ట్రోల్స్, ఆ హీరోదేముంది, ఈ తెలుగు హీరోదేముంది, ఆయనదేముంది, ఏందేముందని ప్రభాస్ గారి మీద విచ్చలవిడిగా ట్రోల్ చేస్తున్నారు. అసలు దీని మీద ఏం మాట్లాడతాను?
ఆల్రెడీ తెలుగు హీరోలు అందరూ టాప్కి వెళ్ళిపోయారు. పాన్ ఇండియా మూవీస్ అయిపోయాయి, బడ్జెట్లు కూడా పాన్ ఇండియా బడ్జెట్లో పెడుతున్నారు. బాలీవుడ్ని పడగొట్టారు కాబట్టే తెలుగు వాళ్ళు సత్తా చూపించారు కాబట్టే ఈ రోజు వాళ్ళు ట్రోల్స్ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఎందుకు అంత ట్రోల్స్ కు దిగజారుతున్నారు? ఎందుకు అంటే మీ దగ్గర కూడా టాలెంట్ ఉంది, మేము లేదన్నట్లే, కానీ మీ టాలెంట్ చూపెట్టుకొని తెలుగు సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్ లాగండి, ఎక్కువ పబ్లిక్ కి ఆస్వాదించేలా చూడండి, చేయండి. మీరు అంత మంచి సినిమాలు చేయండి, ఎవరైనా చూస్తారు. అంటే సినిమాలు చేస్తే ఎవరైనా చూస్తారు, కానీ ఆ సినిమాలనే పట్టుకొని మీ సినిమా మంచిదని చెప్పుకొని యువతుల సినిమా మీద బురద చల్లటం అనేది చాలా తప్పు. ప్రభాస్ అన్నకి బాలీవుడ్ లో అన్యాయం జరిగింది అనుకోవచ్చు. ఇది దయచేసి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాము, ఇది ఖచ్చితంగా ఇంకొకసారి రిపీట్ చేయొద్దు బాలీవుడ్ కు సంబంధించి. నరేష్ గారు చెప్పండి, అసలు ఏం చెప్తారు లాస్ట్ ఫైనల్ గా తెలుగు సినిమా వాళ్ళకి? తెలుగు వాళ్ళు తెలుగు సత్తా చాటారు. తెలుగు వాళ్ళు అన్న గౌరవం మనకు చాలా గర్వంగా ఉంది చెప్పుకోవడానికి. ఒక బాహుబలి కానీ, RRR కానీ, పుష్ప కానీ రికార్డ్ బ్రేక్ చేసి బాగా తెలుగు వారి సత్తా చూపించినందుకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే బాలీవుడ్ లో కూడా అందరూ మా తెలుగు సినిమాలు చూసి ప్రేక్షకుల్ని అండ్ హీరోల్ని ఇంకా పాన్ ఇండియా హీరోలు చేసేసి మంచి పెద్ద సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మీ సినిమాలు మేము ఎలాగైతే తెలుగు వాళ్ళము మనం ఒక ఇండియన్ గా ఎలాగైతే సపోర్ట్ చేసి సినిమాలు చూసి మీకు ఎంత మంచి హిట్లు ఇస్తున్నామో, మీరు కూడా మా సినిమాలు, మా తెలుగు వాళ్ళ సినిమాలు, మా తెలుగు వాళ్ళ హీరోలు కూడా చూసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చూసిరు కదా నరేష్ మాటల్లో. నరేష్ ఏమంటున్నాడంటే, మా తెలుగు సినిమాలని మీరు ఆదరించండి, మీ బాలీవుడ్ సినిమాలని రీమేక్ చేసి తెలుగులో రిలీజ్ చేసినా కూడా మేము ఎలా ఆదరిస్తున్నాము, మా తెలుగులో కూడా షారుఖ్ ఖాన్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి షారుఖ్ ఖాన్ సినిమా వచ్చిందని ఈరోజు మా తెలుగు సినిమా ఆపటం మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి నరేష్ చెప్పడం జరిగింది. ఇది మాత్రం బరాబర్ కరెక్ట్ కాదు. దయచేసి ఇలాంటి బాలీవుడ్ కి సంబంధించి ఎవరైతే కొందరు ఉన్నారో మానుకుంటే మీకే మంచిది. లేకపోతే తెలుగు సినిమాలు కూడా చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాలీవుడ్ సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవ్వాలంటే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.